ఫుడ్ విషయంలో ఇలా జరిగితే చాలా బాధ అనిపిస్తుందండి. అసలేమైందంటే నైట్ డిన్నర్ కింద అందరం కలిసే తినేస్తామనమాట. కాకపోతే నిన్న మా వారు పని మీద బయటికి వెళ్ళేటప్పటికి కొంచెం టైం పడుతుంది అనేటప్పటికి ముందు మేము ముగ్గురం అయితే డిన్నర్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అలాగే అనని చెప్పి ఇంక మేము ముగ్గురం తిన్న తర్వాత మా వారికైతే రైస్ ఉండింది. కాకపోతే నా మనసుకి ఏమనిపించిందంటే సరిపోదేమో అయితే అనిపించింది. సరే ఏం చేద్దామని నాకు అర్థం కాక మనిషికి కొంచెం ఎందుకు చాలకుండా ఫుడ్ పెట్టడము అనని నాకు ఇష్టం లేక సరే డబుల్ ఎగ్ వేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అని అనుకున్నాను. ఇంకా అందుకని చెప్పి ఇంక నేనైతే డబల్ ఎగ్ వేసేసి మా వారికి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టాను అనమాట. కాకపోతే ఇంక ఇలా జరిగింది ఇలా విషయం అని మా వారికి చెప్తే పిచ్చిమోహన్ దానా అది చూడటానికి కొంచెమే అన్నట్టు కనిపిస్తుంది కానీ సరిపోయిద్ది, నువ్వు ఎప్పుడు ఇంత చిన్న విషయానికి అంతలాగా బాధపడాలా అని చెప్పి అయితే అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా కొంచెం ఉల్లిపాయ కూడా కట్ చేసి ఆయనకైతే ఫ్రైడ్ రైస్ పెట్టిచ్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.